హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఇది వచ్చేసి మా అమ్మగారి ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మేము రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన షాపింగ్ అనేది అయితే చేయబోతున్నాం. కాబట్టి వినాయకుని విగ్రహము అలాగే పూజకు సంబంధించినవి తీసుకొస్తున్నాము. బస్ స్టాండ్కి వెళ్తున్నాము, దానికి సంబంధించిన వీడియో ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి అనేది అయితే బయలుదేరాము. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర, మా ఇల్లు నియర్ వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడంతా హౌసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మా మున్సిపాలిటీ పార్కు. ఇక్కడే నేను మార్నింగ్ 5:30కి లేచి కరాటీకి అనేది అయితే వెళ్తాను. చూడండి, ఇదే మా నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చూడండి, ఇక్కడే నేను చదువుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి, సో అక్కడ బంక్ ఉంటుందండి, అక్కడ వెళ్ళి పెట్రోల్ వేయించుకొని మనం అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇదే మన పెట్రోల్ బంక్, భారత్ పెట్రోలియం. ఇప్పుడు పెట్రోల్ అయితే వేయించుకుంటున్నాం అనమాట. పెట్రోల్ పడుతున్నాయి అట్లా పెట్రోల్ అనేది అయితే ఇంత వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, 150 పెట్రోల్ వేయించింటే ఇంత వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలుదేరామండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోర్ట్ అనమాట. చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కోర్ట్ ఫ్రెండ్స్. దీని ఎంట్రీ వచ్చేసి అక్కడ ఉంది. ఇది వచ్చేసి కోర్టు ఎంట్రన్స్. చూడండి, ఇది వచ్చేసి ఫైర్ స్టేషను. ఇది వచ్చేసి రిజిస్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఇంకా పోలీస్ స్టేషన్ అనేవి ఇవి లైన్గా ఉండడం చాలా రేర్ అండి. మన డోన్లో ఒక్కటే ఉంటుంది ఇలాగా. ఇది వచ్చేసి ఫైర్ స్టేషన్ అండి. చూడండి, ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్. చూడొచ్చు మీరు, పోలీస్ స్టేషన్ ఎంట్రీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మండల ఆఫీస్ ఫ్రెండ్స్. చూడండి, సో ఇది మండల ఆఫీస్ ఫ్రెండ్స్. ఇది పోస్ట్ ఆఫీస్. ఇలా లైన్గా ఉండడం చాలా రేర్ అండి. ఓన్లీ డోన్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోన్ ఆఫీస్ ఫ్రెండ్స్. టెలిఫోన్ ఆఫీస్ చూడండి. ఇది బస్ స్టాండ్. ఇప్పుడు మనం బస్ స్టాండ్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ అన్నీ ఉంటాయి. ముత్తూట్ ఫైనాన్స్, మెడికల్ స్టోర్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది డోన్లోనే బిగ్గెస్ట్ ఆఫ్ ది థియేటర్, రాజా థియేటర్. చూడండి, ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్, గుర్రా సూపర్ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి. అది గాంధీ బొమ్మ మెయిన్ సర్కిల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ సర్కిల్ డోన్లో. చూడండి సర్కిల్. మనం వచ్చేసి ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఐ లవ్ డోన్ అని రాశారు గాంధీ విగ్రహం దగ్గర. మెయిన్ సెంటర్ ఇది. ఇప్పుడు ముందరికి వెళ్దాం. సో ఆల్మోస్ట్ వచ్చేసాం మనము. ఇవన్నీ అంగళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ పండ్లు ఇవన్నీ అయితే ఉంటాయి. రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు ఇది దుర్గమ్మ గుడి ఫ్రెండ్స్. దుర్గమ్మ గుడి. ఇది వచ్చేసి బీన్యూ. ఇక్కడే అన్నీ మనకు అన్ని వస్తువులు ఉంటాయి.
స్మార్ట్ వాచెస్, మొబైల్స్, ఎనీథింగ్ ఉంటాయి. ఇక్కడ వినాయకుని విగ్రహాలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ పెట్టారు చూడండి. చూడొచ్చు మీరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు అనేది ఉంటారు ఇక్కడ. చూడొచ్చు మీరు, రేపు వినాయక చవితి కాబట్టి బస్ స్టాండ్లో చాలా విగ్రహాలు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయి. చూడొచ్చు మీరు, ప్లాస్టర్ ప్యారిస్వి, మట్టివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా విగ్రహాలు అనేది ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి మట్టివి ఫ్రెండ్స్, మిగతావన్నీ ప్లాస్టర్ ప్యారిస్వి. చూడొచ్చు మీరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ విగ్రహాలు అనేది ఉన్నాయి. ఏదో ఒకటి మంచిగా తీసుకోవాలని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇదెంత అక్క? ఎంత? 120 రూపీస్ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు విగ్రహాన్ని అయితే ప్యాక్ చేస్తున్నారు. 120 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. సో ఇది మీడియం సైజ్ విగ్రహం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆకు ఇవన్నీ అయితే కొంటున్నాము. సెట్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకి సెట్ అనేది అయితే ఇస్తారనమాట. చూడండి, ప్యాక్ చేసేసి ఇస్తున్నారు. ఇక్కడ అన్ని సెట్ అనేది అయితే ఇస్తారు మనకి. ఇది కానీ, ఈ పన్ను కానీ అన్ని ఇస్తారు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మామిడి ఆకులు అన్నీ అయితే పెట్టి అయితే మనకు కవర్లో ఇస్తున్నారు. ఎంత సెట్? ఇప్పుడైతే కవర్లో అయితే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు చెండు పూలు తీసుకొనికైతే వెళ్తున్నాము మేము. చెండు పూలు అనేవి ఇక్కడ ఉన్నాయి. అర్ధ కేజీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చెండు పూలు. చూడండి. సో ఫ్రెండ్స్, మేము బండి పార్క్ చేసేసి నడుచుకుంటా అనేది అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎక్కడికి? ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి అయితే తీసుకోవాలి. చూడండి, మీరు ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్తే రైల్వే గేట్స్ ఉంటాయి. తీసుకున్నా యాపిల్ ఫ్రెండ్స్, యాపిల్స్ అయితే తీసుకుంటున్నాం. సో ఫ్రూట్స్ కోసం అనేది అయితే వెళ్తున్నాం, కానీ ఇక్కడ చూసినట్టయితే అరిటాకులు అనేవి అయితే ఉన్నాయి. చూడండి, టెంకాయ అనేది అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏంటి? నిమ్మకాయలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆకులు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, యూట్యూబ్ అన్నా. సీని పళ్ళు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒకటే గోలా ఉంది ఫ్రెండ్స్, ట్రాఫిక్ కాబట్టి. ఇప్పుడైతే యాపిల్ పండు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్తున్నాము. యాపిల్ పండ్లు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 1 కేజీ యాపిల్ పండ్లు అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. 80 రూపీస్.
వద్దు. బాగుంది ఆయ్. బొరబడింది పర్వాలేదు మనం వేరే వేసుకుని వద్దా అదే అనుమానం ఎందుకు ఒక కేజీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆయన చూపి ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఆయన చూపిరా అయితే మేము ప్రోమోగ్రానైట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్రోమోగ్రానైట్ చూడండి, కొంచెం లైట్గానే ఉంది ట్రాఫిక్, మరీ అంత లేదు. కొన్ని చాలు, ఎన్ని పనులు తీసుకోవాలా నాకే తెలుసు. తీసుకున్నాను ఇరున్నాడు. హోమోగ్రానైట్స్ ఎట్లా ఇవి 120 సార్ సరే సార్ 110 ఉండాలే 120 రూపాయలు ఇడ జామకాయలు ఎన్ని రకాల పండ్లు 5 రకాల 5 రకాలేమో. ఈడ చూడేమో, ఇక్కడ మాకు తెచ్చిన ఇక్కడ మాకు ఒక తెలిసిన ఉంటుంది. ఇదే ఉందిలే. మా ఎమ్మకాడ 3 రకాలు ఉన్నాయి. ఇవి పండ్లు ఎట్లా అవి దానిమ్మ పండ్లు ఇంకా వల్ల తీసుకునేలే. ఇంకా ఇది చెప్పు ఇచ్చారేటి చెప్పు ఏది ఉంది ఆడద్దు. అది సన్నగా ఉన్నాయి అవి కిందికి రావు వీళ్ళకి. మళ్ళా అర్ధ కేజీ చేసారు ఉన్నాయిలే అవి ఉన్నాయి. ఏమని చెప్పి ఏమో ఎట్లా పోతుంది. ఎంత అర్ధ కేజీ? 50 అంట. 40,000 ఏమో అట్లా అంటుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే జామకాయలు తీసుకోవాలి. ఇవి ఉంటాయి జామకాయలు. సో ఫ్రెండ్స్, జామకాయలు అయితే తీసుకుంటున్నాం. చిన్న పనులు ఉన్నాయి. ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. కర్రీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సరుకులు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇదే ఫ్రెండ్స్ షాపు, హోల్సేల్ షాప్ అండి. శ్రీ రాఘవేంద్ర కిరాణా స్టోర్. ఫ్రెండ్స్, సరుకులు అయితే అన్నీ తీసుకున్నాము. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా మార్కెట్కి అయితే వెళ్దాము. అక్కడ నుంచి అట్లే ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మార్కెట్ అయితే వెళ్తున్నాం. మార్కెట్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే మన మార్కెట్. చాలా పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఉంటాయి, కూరగాయలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మేము తీసుకుంటున్నాం కూరగాయల షాప్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే క్యాబేజు, పొటాటో, ఇంకా
ఆనియన్స్, టొమాటో, బ్రింజాలు ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము. చూడండి గణపతి ఉన్నారు, చిట్టి గణపతి చాలా ముద్దుగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు వినాయకునికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. రేపు సపరేట్గా గణపతి పూజ అనేది అయితే నేను యూట్యూబ్లో అనేది అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. రేపు మాత్రం ఈ గణపతి పూజని మర్చిపోకండి. బాయ్ బాయ్.